రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, మత్స్యకార భరోసా, సూపర్ 6 తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, సూచనలు తెలుసుకుని మైటీడీపీ యాప్ ద్వారా నమోదు చేశారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో 2026 జూలై 27 నుంచి కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి ప్రతి కుటుంబాన్ని సందర్శించి వివరాలను యాప్లో నమోదు చేయాలని కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో నాయకులు, అధికారులు, కూటమి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గుంచె వెంకటేశ్వరరావు, టుడే టీవీ, వేమూరు నియోజకవర్గ ప్రతినిధి. తర్వాత రైతులు, ఈ గ్రామంలో ఎక్కువ రైతులు పోయేటటువంటి వాడవరంక, రేగడ్ డొంక, నేను స్వయంగా వెళ్ళా 2 సార్లు ఆ డొంకకు వెళ్ళొచ్చాను. నేను ఎంత ఇబ్బంది ఉండదో రైతులు నేను స్వయంగా చూశాను. మందు కట్టలు కానీ, పిండి కట్టలు కానీ తీసుకొని పోవాలంటే బుధాల మీద వేసుకొని, బురద వర్షం పడిందంటే అడుగు తీసి అడుగు వేయలేరు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నటువంటి ఆ డొంకని 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది పూర్తి చేసామా లేదా అనేది మీకే చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డొంకదోని. అవి కాకుండా సీసీ రోడ్లు దాదాపు ఇక్కడ 600 మీటర్ల సీసీ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేశాం. ఈ గ్రామంలో దగ్గర 3 కోట్ల రూపాయల వర్కులు పూర్తయిన పనులు కానీ, పూర్తి పనులు జరుగుతూ ఉన్నాయి కానీ, దాదాపు 3.5 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కు సంబంధించి మళ్ళీ ఒక గ్రామంలోనే చేసాము. కొన్ని సగం చేసాము, సగం జరుగుతా ఉన్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నా. ఎందుకంటే కనీసం 100 మీటర్ల రోడ్డు వేశారు 5 ఏళ్లలో. గతంలో మనం తీసుకొచ్చిన రోడ్లు కూడా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా క్యాన్సిల్ చేసి పెట్టారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీరు అన్నట్టు చేనేత కార్మికులకు సంబంధించి ఏం జరుగుతూ ఉందో చెప్పాను. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయో చెప్పాం. ఇంకా ప్రతి ఒక్కటి కూడా మీకున్నటువంటి 2 సంవత్సరాల నుంచి కాకపోతే ఏంటంటే కొత్త పెన్షన్లు, ఇంకా నేనే చెప్తున్నాను, కొత్త పెన్షన్లు ఇంకా శాంక్షన్ కాలేదు, తొందరలోనే అవి కూడా అందిస్తాం. నూతనంగా వచ్చే పెన్షన్లు, హౌసింగ్ స్కీమ్ ఒకటి అమలు చేయాల్సిన అవసరం ఉంది. హౌసింగ్, నూతనంగా రావాల్సిన పెన్షన్లే బకాయి ఉన్నాం. ఆ 2 కూడా పూర్తి చేస్తాం. పూర్తిగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఆగవు, బ్రహ్మాండంగా మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇప్పుడు గ్రామంలో చేసింది చెప్పాను. రాష్ట్ర పరిస్థితుల్లో మీరు రాష్ట్రం ఎలా అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, 60,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా నిర్మాణం పూర్తయి మందే అమరావతి అంటే ఎక్కడదంటే మనం కూడా సిఆర్డిఏ పరిధిలో గ్రామం. ఇది కూడా సిఆర్డిఏ పరిధిలో వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో మనం కూడా భాగస్వాములు. అటువంటి రాజధాని 2 ఏళ్ల పూర్తిగా పోతుందని చెప్పి తెలియజేస్తున్నా. 60,000 కోట్ల రూపాయలు మీరు అటు వెళ్తే చూడండి, ఎంత శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయో. అదేవిధంగా ఆ రోజు పోలవరం నిర్మాణం, రాష్ట్ర రైతాంగం కళ, పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర సస్యశ్యామలం అయిపోతుంది. అటువంటి పోలవరాన్ని 72% ఆ రోజు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 1% కూడా పూర్తి చేయకుండా కట్టిన పోలవరం డ్యాముకు సంబంధించి రిటర్నింగ్ వాల్ కూడా, డయాఫ్రామ్ వాల్, ఇవన్నీ కూడా నాశనం చేసి 1000 కోట్లు అదనంగా ఇలా ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఇలా 1000 కోట్ల రూపాయలు పెట్టి డయాఫ్రామ్ వాల్ మళ్లీ రెండోసారి నిర్మాణం చేసి
ఇప్పటికి 89% పోలవరం పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. రాష్ట్రంలో కనెక్టివిటీ రోడ్లన్నీ దెబ్బతినిపోయినాయి. 5 ఏళ్ల రోడ్ల మీద కట్టడం మట్టేసి పాపాన పోల. ఇవాళ అన్ని రోడ్లు కూడా ఈరోజు మొత్తం రిపేర్లు చేసుకొని నూతన రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చి కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇంకా మొన్ననే ఇటీవల 2 నెలల క్రితం ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కూడా త్వరలో అమలు కాబోతా ఉన్నాయి. అవి కూడా వస్తే మరో 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో డబ్బులు కూడా రాబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేసిన మంచిని చెప్పమంటున్నాను, నేను వేరే ఏం చెప్పమంటున్నాను. దానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి నుంచి యంత్రాంగం ఉంది. బూత్ కన్వీనర్, కో కన్వీనర్, యూనిట్ కన్వీనర్, కో కన్వీనర్, క్లస్టర్ కన్వీనర్, కో కన్వీనర్, పార్టీ, గ్రామ పార్టీ, మండల పార్టీ, అనుబంధ సంస్థలు ఎంతమంది ఉన్నారు. మీరందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మన పార్టీ ఇచ్చినటువంటి కరపత్రాలు వాళ్ళకి తీసుకెళ్లి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారికి విడమర్చి చెప్పి అవన్నీ కూడా పార్టీకి అప్లోడ్ చేసి అందరికి మీరు చేస్తున్న ఇక్కడ కష్టపడి మీరు పనిచేస్తున్న విధానం కూడా ఫోటోలు తీసి తెలియజెప్పి ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తా ఉన్నాను. అంతేగా ఆగస్టు 7 నేతన్న సేవలో కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. చేనేతలు, నేతన్నల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే మంగళగిరికి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా లోకేష్ గారు. మా రాష్ట్రంలోనే అత్యధిక శాతం చేనేతలు ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. కాబట్టి మీకున్న బాధలన్నీ కూడా స్పష్టంగా తెలుసు లోకేష్ గారికి. కాబట్టి అన్ని అంశాల్లో కూడా నేతలను గుర్తుపెట్టుకొని వాళ్ళ సంక్షేమం కోసం చిత్తశుద్ధితో 100% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఈ కార్యక్రమం ఇప్పుడు మేము వచ్చినటువంటి కార్యక్రమం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల విశ్వాసం, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అంటే నిజంగా 2 సంవత్సరాలు 2 నెలలైంది మనం అధికారంలోకి వచ్చి. మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీలతో గెలిపించారు. ఇలా మీ నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే చేస్తా ఉన్నాం. ఎన్నో హామీలు ఇచ్చాం మేము కూడా ప్రభుత్వం ముందు, ఎన్నికల ముందు. మరి ఆ హామీలు నెరవేర్చడానికి అధికారంలో రాగానే చూస్తే మొత్తం మేడిపండు పండు సామెత అయిపోయింది. అది మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవైపు చూస్తే పురుగులు ఉండని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా అదే విధంగా కుళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు పాలైంది రాష్ట్రం. ఆర్థికంగా దివాలా తీసింది. కానీ అయినా సరే మీరు ఆలోచన చేయండి, ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయా లేదా? వెల్ఫేర్ స్కీమ్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అమలు కావు. 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ కి ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు అంటే భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర సంవత్సర బడ్జెట్ ఉంటుంది. అంత బడ్జెట్ ని ఒక పెన్షన్ స్కీమ్ మీదే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. అదేవిధంగా రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా 20,000 ఇచ్చే కార్యక్రమం. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 కలిపి 20,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. ఇది రికార్డు. గత ప్రభుత్వం 13,500 ఇచ్చింది. అంటే వాళ్ళకంటే 6,500 అధికంగా ఇస్తున్నాం. పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. వికలాంగులకి పేజుడు మేనర్లో 6,000, 10,000, 15,000 చొప్పున వైకల్యం కలిగిన వాళ్ళకి ఇస్తూ 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా
తల్లికి వందనం పేరు మీద 67.5 లక్షల మంది విద్యార్థులకి 15,000 రూపాయలు మీ ఖాతాలకు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇచ్చింది, మనం 67.5 లక్షల మందికి ఇస్తున్నాం. అంటే దాదాపు డబల్. ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి, ఇంటర్మీడియట్ లోపు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతా ఉంది. ఇంటర్మీడియట్ పైబడి చదువుకునే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళ ఖాతాలకి జమ అవుతా ఉన్నాయి డబ్బులు. అత్యధిక శాతం విద్యకు సంబంధించి బడ్జెట్ లో అత్యధిక కేటాయింపులు చేసి అని ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటికీ కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడికి మహిళలు ఆర్టీసీ బస్సు చేయితే ఆగితే ఎక్కి కూర్చొని వెళ్ళిపోవటం. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి, తెనాలి కావాలంటే తెనాలి పోవచ్చు, రేపాలి కావాలంటే రేపాలి, గుంటూరు కావాలంటే గుంటూరు, దేవాలయాల సందర్శన, ఇతరత్ర ఏ పని ఉన్నా కూడా ఫ్రీగా మీరు ప్రయాణం చేయడానికి స్త్రీశక్తి పథకం అద్భుతమైనటువంటి స్కీమ్ ఇవాళ అమలవుతా ఉంది ఈ రాష్ట్రంలో. సో వీటన్నిటికి కూడా ప్రతి పథకానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్. ఇవి కాకుండా మరి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇందాక చెప్పారు, ఈ ఊరు వరకే తీసుకోండి. మీరు రాష్ట్రం అంతా నేను చెప్పగలను, మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా నేను చెప్పగలను. మీ కళ్ళెదురు కనపడుతున్నటువంటి అభివృద్ధి మీరు చూడండి. మీ కళ్ళని ఎప్పటి నుంచి ఆగిపోయింది. ఇది నేనే ఫౌండేషన్ వేసా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం. అప్పుడు అధికారంలో ఫౌండేషన్ వేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చి దాన్ని నాశనం చేశారు. ఆ రోడ్డు శాంక్షన్ చేసిన రోడ్డు క్యాన్సిల్ చేశారు. శాంక్షన్ చేసి మొదలుపెట్టి సైడ్ వాల్స్ కట్టినటువంటి రోడ్డుని వాళ్ళ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు క్యాన్సిల్ చేసి పక్కన పడేస్తే మళ్ళా మనం అధికారంలోకి వచ్చినాక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్డు నిర్మాణం చేశానా లేదా?